ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దానివల్ల ఏమైనా ఆశీర్వాదం పొందుకున్నారా? వాళ్ళు ఏమైనా గొప్ప మేలు ఏమైనా పొందేసుకున్నారా? దేవుడు ఏర్పాటు చేసిన మోషే మీద తిరుగుబాటు ఏంటి? ధర్మశాస్త్రం మీద తిరుగుబాటు ఏంటి? సో తిరుగుబాటు చేయడం ద్వారా వారి జీవితంలో ప్రాముఖ్యంగా కలిగింది ఏంటి తెలుసా? తాపకరమైన సర్పముల చేత దేవుడు వారిని ఏం చేశాడు? మొత్తినప్పుడు అనేక మంది రాలిపోతున్నప్పుడు ఆ టైంలో మరలా దేవుని వైపు మళ్ళుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలుకి కష్టం వస్తేనే కానీ మరలా దేవుని వైపు మళ్ళుకోరు. ఒక గట్టిగా దెబ్బ పడితే అబ్బో బాబోయ్ అని వచ్చేవారు. లేకపోతే దెబ్బ పడకపోతే దేవుడిపై తిరుగుబాటు చేయటం, భయంకరమైన విగ్రహారం చేయటం, అన్ని దేవతలను పూజించడం చేసేటువంటి వారు వీళ్ళు. ఒక దెబ్బ పడేటప్పటికి మరలా యెహోవా దేవుని వైపు మళ్ళుకునేటువంటి వారు ఇలా జరుగుతుండేటువంటిది. మళ్ళుకున్నటువంటి వారు దీవెన పొందేవారు, ఆ మరణాన్ని తప్పించుకునేటువంటి వారు, దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీద దిగి వచ్చేది. కానీ కొంతమంది మళ్ళుకునేవారు కాదు, ఇగో అలాంటి వారు మరణం చెందుతుండేటువంటి వారు, అరణ్యంలో రాలిపోతూ ఉండేటువంటి వారు. ఎప్పుడైతే దేవుడు తాపకరమైన సర్పములు ఎప్పుడైతే పంపించాడో, కానీ వారు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు దేవుడు మరలా కనికరించి ఇతర సర్పాన్ని ఏర్పాటు చేసి ఇతర సర్పం ద్వారా దేవుడు వారికి రక్షణ అనుగ్రహించాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.